My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఈ టాపిక్ది లాస్ట్ ఎపిసోడ్ దట్ ఈస్ మ్యారేజ్ గురించున్న మిస్కన్సెప్షన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే యంగ్ పీపుల్కి ఉంటాయి. సో దీంట్లో మగవాళ్ళకు ఉన్న ఇంకొక చాలా రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇది అందరు మగవాళ్ళకి లేదు ఇవాళ రేపు, కానీ ఇంకా చాలా మంది మగవాళ్ళకు ఉన్నది. దట్ ఈస్ మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ మా మదర్ ఫాదర్ని చాలా ప్రేమగా జీవితం అంతా చూసుకుంటుంది, వాళ్ళ హెల్త్ పాడైతే వాళ్ళకి సేవలు చేస్తుంది, ఎవ్రీడే వాళ్ళకు వండి పెడుతుంది, టీలు కాఫీలు ఇస్తుంది. ఇది నిజంగా ఎఫర్ట్లెస్గా ఆర్గానిక్గా జరిగితే, ఎఫర్ట్లెస్గా ఆర్గానిక్గా అంటే ఆ అమ్మాయి నిజంగా, దట్ ఈస్ యువర్ వైఫ్, నిజంగా ఈ విషయం చేస్తే, మనస్ఫూర్తిగా చేస్తే చాలా అందంగా ఉంటుంది, చాలా మంచిది. కాకపోతే కాలం మారిపోయింది. సి ఐ అగ్రీ, ఇండియాలో మనము ఒక మ్యారేజ్ జరిగినప్పుడు ఓన్లీ ఒక 2 ఇండివిజువల్స్ పెళ్లి చేసుకుంటలేరు, ఒక బాయ్ ఒక గర్ల్ మాత్రమే మ్యారేజ్ చేసుకుంటలేరు. ఇండియాలో మ్యారేజ్ జరిగినప్పుడు 2 ఫ్యామిలీస్ మధ్యలో మ్యారేజ్ జరుగుతుంది. దాంట్లో అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఓన్లీ హస్బెండ్ని ప్రేమగా చూడడము, హస్బెండ్ని టేక్ కేర్ చేసుకోవడం ఒకటే కాదు. అమ్మాయి రెస్పాన్సిబిలిటీ మన కల్చర్ ప్రకారము హస్బెండ్ వాళ్ళ మదర్ ఫాదర్ని కూడా వాళ్ళ సొంత మదర్ ఫాదర్ లాగా చూసుకోవాలి. అది యాక్చువల్గా కల్చరల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. కాకపోతే ఇప్పుడు మన సొసైటీ, మన కంట్రీ ఒక 30-40 ఇయర్స్ ముందున్న కల్చర్ ఫాలో అవుతలేదు. కాలంతో పాటు అన్నీ మారిపోతాయి, మన ఆలోచనలు కూడా మారిపోతాయి. సో యాట్ ప్రజెంట్ మనం ఉంటున్న టైమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఒక అమ్మాయితో ఒకటే ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. ఏంటి అంటే, ఎవ్రీ హ్యూమన్కేని మీరు ఒకటే స్ట్రాంగ్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక అమ్మాయితో మీరు, ఈ అమ్మాయి జాబ్ చేయాలి, ఈ అమ్మాయి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఈఎంఐకి కాంట్రిబ్యూట్ చేయాలి అని అనుకున్నప్పుడు, అఫ్కోర్స్ మీరు ఈ అమ్మాయి మా పేరెంట్స్ని కూడా చూసుకోవాలి అంటే, పొద్దున్న లేవాలి 6 గంటలకు, ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉండాలి, పేరెంట్స్కి టీ కాఫీలు ఇవ్వాలి, దాని తర్వాత జాబ్కి పోవాలి, మళ్ళీ నైట్లో రిటర్న్ వచ్చి ఇంటి పనులన్నీ చూసుకోవాలి అంటే డెఫినెట్గా యాజ్ ఎ హ్యూమన్ అది తనకు పాసిబుల్ కాదు. తన చాలా స్ట్రెస్లో చేస్తుంది ఆ పని. సో మీకు మీ వైఫ్ జాబ్ చెయ్యాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటే, సింపుల్గా మీరు మీ మైండ్లకేనే ముందే పెళ్ళయ్యే ముందే తీసేయండి దట్ తన మీ పేరెంట్స్ని టేక్ కేర్ చెయ్యలేదు. ఫిజికల్గా, హ్యూమన్గా, మెంటల్గానే కాదు. తన ప్రయత్నం చేసినా ఏమవుతుందంటే, జాబ్ చేస్తూ జాబ్లోనే 100 టెన్షన్లు ఉంటాయి. ఆ ప్రయత్నం చేస్తూ మీ వైఫ్, మీ మదర్ ఫాదర్ని కూడా టేక్ కేర్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే గొడవలు అవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీ వైఫ్ ఆఫీస్లో ఉన్న 100 టెన్షన్లతో ఇంటికి వచ్చిన తర్వాత మీ మదర్ ఫాదర్ని టేక్ కేర్ చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆఫీస్లో ఉన్న చిరాకు, ఆఫీస్లో ఉన్న టెన్షన్స్ మీ మదర్ ఫాదర్ పైన తీయొచ్చు. మనం హ్యూమన్స్, మనకు ఆఫీస్లో జరిగిన చిరాకు, టెన్షన్లు మనము మన ఇంట్లో వాళ్ళపైన తీస్తాం. కానీ అప్పుడు మీ మదర్ ఫాదర్కి నచ్చదు, వాళ్ళు బ్యాడ్ ఫీల్ అవుతారు, అక్కడ గొడవలు జరుగుతాయి. అప్పుడు అత్తమ్మ కోడల గొడవలు కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్ మగవాళ్ళు క్లియర్గా మైండ్లోకి తీసేయాలి. ఏంటంటే, అమ్మాయి మా పేరెంట్స్ని చూసుకుంటుంది అనేసి. జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే ఎలాగో చూసుకోవద్దు, ఆనెస్ట్గా. ప్రేమ చూపియాలి, కానీ పనులు చేసి మీ మదర్ ఫాదర్ని టేక్ కేర్ చేస్తుందనే ఎక్స్పెక్టేషన్ మనం వదిలేయాలి. ఇప్పుడు మీరు అంటుండొచ్చు, సో నాన్ వర్కింగ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చూస్తుందా? దేర్ ఇస్ నో గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు కల్చర్ మొత్తం మారిపోయింది. అది మంచి గురించి మారిందా, బ్యాడ్ గురించి మారిందా, మనం అంత ఆలోచించొద్దు. మనం అతిగా ఆలోచిస్తే, ఇప్పుడు ఒక పెద్ద కొండ ఉన్నది, ఈ కొండ ఇక్కడ ఎందుకున్నది, ఎక్కడికైనా వచ్చి పడింది, ఈ కొండని నేను నూకుతా, ఇరగ్గొడతా,
అని మనమంతా ఆలోచిస్తే మన జీవితమే నాశనం అవుతుంది, కానీ కొండ ఒక మిల్లీమీటర్ కూడా కదలదు. సో అట్లనే ఎన్నో విషయాలు మనం ఆలోచించొద్దు. లైఫ్ షుడ్ గో ఆన్, అంతే. కల్చర్ నాశనం అయిపోయింది, మన సొసైటీ మారిపోయింది, అమ్మాయిలు మారిపోయినరు, అమ్మాయిలు ఇప్పుడు మా మదర్ ఫాదర్ని చూసుకుంటలేరు, పని చేయకపోయినా ఇంట్లో కూర్చొని కూడా చూసుకుంటలేరు, చూడరు. నథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. మీరు ఏం చెయ్యలేరు, కాలం మొత్తం మారిపోయింది. యాక్సెప్ట్ ఇట్. మనం ఏది కూడా యాక్సెప్ట్ చేస్తేనే మన మైండ్ దానికి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అన్నమాట, అంతే. ఇప్పుడు నా మోటార్ సైకిల్ దొంగతనం అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎట్లా అయ్యింది, నా దరిద్రము, నా జీవితము, ఎవడు ముండా కొడుకు కొట్టేసిండు, వన్ చంపేస్తా, అవన్నీ ఆలోచిస్తే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. పోలీస్ కంప్లైంట్ చేయాలా, ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలా, లేకపోతే పోయిందిరా దరిద్రం అని వదులుకోవాలా, వేరేది కొని నీకు కష్టపడాలా, అంతే. సో అట్లనే ఇప్పుడు అమ్మాయిలు మారిపోయినరు, అమ్మాయిలు చెడిపోయినరు, అవన్నీ ఆలోచించొద్దు. నీకు పెళ్ళం కావాలా, యాక్సెప్ట్ ఇట్, దట్స్ ఆల్ అబౌట్ ఇట్, దట్స్ అ ఫ్యాక్ట్. నేను మొగలకే సపోర్ట్ చేస్తా, ఐ ఆల్వేస్ సపోర్ట్ మెన్. కానీ ద ఫ్యాక్ట్ ఈస్ దాట్ లేడీసు నిజంగానే మారిపోయారు, చాలా మారిపోయినరు. అండ్ దట్ ఈస్ ఎవల్యూషన్, దట్ ఈస్ సొసైటీ, దట్ ఈస్ కల్చర్ ఇన్ ద న్యూ ఏజ్. ఈ కొత్త కాలంలో ఉన్న సొసైటీ అండ్ కల్చర్ ఇది. సో జాబ్ చేయని అమ్మాయి కూడా మనస్ఫూర్తిగా మీ మదర్ ఫాదర్ని చూసుకోదు. ఓకే, సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇంకొక ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, మీరు యాక్చువల్లీ మ్యారేజ్ జరిగిన తర్వాత సపరేట్ ఫ్లాట్లో ఉండాలి. నేను ఈ టాపిక్ గురించి వేరే సపరేట్ వీడియోలో మాట్లాడదా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ టాపిక్లో. సో ఎస్, మీరు ప్రీవియస్ 2 వీడియోస్ చూడలేదనుకో, ఇదే మ్యారేజ్తో ఉన్న రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, సెక్స్ ఎంత జరుగుతుంది దాని గురించి మాట్లాడినా, అమ్మాయి పైన ఫైనాన్షియల్గా హస్బెండ్ డిపెండ్ కావాలన్నా, అంటే 50-50 కాంట్రిబ్యూషన్, దాని గురించి మాట్లాడినా. సింపుల్గా ఈ వీడియో మొత్తం చూసారు కదా, ఇప్పుడు ఛానల్కి పోండి, ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. సో మీకు నాతో మాట్లాడాలని ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, లవ్, 40 years తర్వాత ఏం చెయ్యాలా, ఎనీథింగ్, మీరు నాతో మాట్లాడవచ్చు. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. సో మీరు నాతో ఒక కన్సల్టింగ్ కాల్ అనేది స్కెడ్యూల్ చేసుకోవచ్చు, రిజర్వ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఈ వీడియో మొబైల్ ఫోన్లో చూస్తున్నారంటే, లేదా ల్యాప్టాప్లో చూస్తున్నా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్కి వెళ్ళండి, onewaytolife.com. onewaytolife.comకి వెళ్ళి మొత్తం వెబ్సైట్ చదివిన తర్వాత మీరు అక్కడనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ పంపించండి. వాట్సాప్ మీ మొబైల్ ఫోన్లో ఓపెన్ అయితే సింపుల్గా హాయ్ వికాస్ అని క్లిక్ చేయండి. అంటే వాట్సాప్లో టైప్ చేయండి హాయ్ వికాస్ అనేసి, నేను పర్సనల్గా మీకు రిప్లై చేస్తాను. మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. టేక్ కేర్, లివ్ యువర్ లైఫ్ వెన్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు లివ్ యువర్ లైఫ్. ఛాన్స్ ఉన్నప్పుడే లైఫ్ని బ్రతకండి. బాయ్.